ఎలా కుదురుతుంది అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు అడుగుతున్నా, ఎవరు దొంగ? 496 రూపాయలకి ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి మా సుబ్బుమామ తప్పు చేశాడా? రేటు తగ్గించిన భూమా కరుణాకర్ రెడ్డి మోసం చేశాడా? ఎవరు మోసం చేశారని అడుగుతున్నా. ఒకవేళ భూమా కరుణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి 100 కోట్ల రూపాయలు తిన్నాడని మేము అనుకోవాలా? అవునా కదా? బంధువులు, దగ్గర బంధువులు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ ఏమో 490 రూపాయలకి గీ సరఫరాకి చైర్మన్ గా ఒప్పుకుంటుంది. లెఫ్ట్ హ్యాండ్ 320 రూపాయలకి ఒప్పుకుంటుంది. ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం? ఇప్పుడు ఎవరు తప్పు చేశారనే విషయం బయటికి రావాలి. భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా? వైవి సుబ్బారెడ్డి కరెక్టా? ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది, ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి. దానికనే సిట్టు వేశాం. దానికనే ఇవన్నీ బయటికి రావాలి కాబట్టే మేము సిట్టు వేశాం అని కూడా మీకు మనవి చేస్తాము. ఇంకొక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమలలో ప్రతి టెండర్ రింగ్ అయింది. ప్రతి టెండర్ రింగ్ అయిందనే వాస్తవం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. సరే, రివర్స్ టెండరింగ్ ఏమయ్యా? 411 రూపాయలు వేసిన టెండరు 320కి ఎట్ట వస్తుంది రివర్స్ టెండరింగ్లోనా? 411 రూపాయలు హైయెస్ట్ రేటు. 411 రూపాయలు 320 రూపాయలకు వచ్చేస్తుందా? ఈరోజు నేను అడుగుతున్నాను, అంటే ఆల్మోస్ట్ 40% ఏమో తగ్గింది. 38% రివర్స్ టెండరింగ్ లో 38% తిరుమలలో తగ్గించిన రికార్డు మోయించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కూడా నేను మనవి చేస్తున్నా. 38% తగ్గించారు రివర్స్ టెండరింగ్ లో. పోలవరంలో మాత్రం 0.1, ఇంకొక పెద్ద ప్రాజెక్టులో 0.2, ఇంకొక డబ్బులు వచ్చే ప్రాజెక్టులో 0.3. కానీ తిరుమలలో మాత్రం 30%, 28% మీ ఇష్టం. ఎంత కావాలంటే అంత రివర్స్ టెండరింగ్ లో తగ్గించేస్తారు. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఈరోజు నేను ఒక 10 రూపాయలు లేదా ఒక 100 రూపాయలు నేను ఒకటి కోట్ చేస్తా. దేనికి? ఈ సెల్ ఫోన్కి. నేను 100 రూపాయలు సప్లై చేస్తానని, రివర్స్ టెండరింగ్ లో నేను 60 రూపాయలకి సప్లై చేస్తానని నేను ఇస్తే ఎలా నమ్ముతారు? ఎలా నమ్ముతారు? 411 కోట్ చేసినోడు రివర్స్ టెండరింగ్ లో 320 ఎట్టొస్తుంది అనే విషయం మీరందరూ గమనించండి. ఎందుకంటే నాణ్యత లేని నెయ్యి, కల్తీ నెయ్యి సప్లై చేశారు కాబట్టే ఈ రేట్ వేసుకున్నారని కూడా నేను మనవి చేస్తాను. వీళ్ళకి అనుగుణంగా వీళ్ళకి సహాయం చేసేదానికి 1500 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకురావచ్చు అనే టెండర్లో మార్చి ఎక్కడెక్కడో ఉండే డైరీలతో టెండర్ అయిపించి మోసం చేస్తారా? వైష్ణవి డైరీ నుంచి డిండిగల్ వెళ్ళి డిండిగల్ నుంచి తిరుమలకు సప్లై చేస్తారా? చెవుల పూర్ణ వాడికి చెప్పుకోండి, మీరు దొంగలు కాదని, మీరు దొంగలే. సరే, అది కూడా పక్కన పెడదాం. ఏమయ్యా 2019 నుంచి 23 వరకు, అంటే ఈరోజు లాస్ట్ రేట్ వచ్చి మా రేటు 389, 294. ఎప్పుడు? 2008 నుంచి 12, 2020 సంవత్సరంలో 294 రూపాయలకి నెయ్యి సరఫరా చేయించుండారు. ఎలా సాధ్యం అని నేను అడుగుతున్నా. ఎలా సాధ్యం? 294 రూపాయల 10 పైసలుకి కేజీ నెయ్యి తిరుమలకు సప్లై చేశారంటే దీన్ని నమ్మాలా నమ్మొద్దా? అసలు ఏం జరిగింది తిరుమలలో అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. సరే, 324 నెక్స్ట్ రేటు.
21 392